హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. క్షమించుమని మీరు ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? క్షమించడం అనేది చాలా కష్టం తెలుసా, ఆ పదాన్ని అడగడం. కానీ ఎవరైతే క్షమించడం నేర్చుకుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎవరైనా మనము గొడవ పెట్టుకున్నప్పుడు, లేకపోతే ఎవరితోనైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు, ఇంకా మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారని అనిపించినప్పుడు నిజాయితీగా క్షమించమని అడిగితే అది చాలా వరకు ఆ సమస్య దూరం అయిపోయి మన మధ్యలో ఉన్న దూరం తగ్గి ఆ రిలేషన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. కానీ చాలామందికి తాము తప్పు చేస్తున్నామని తెలుసు, బాధపడతారు. అరే, మేము ఆ రోజు అలా అనకుండా ఉండాల్సింది, లేకపోతే మేము ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటారు. కానీ క్షమాపణ చెప్పడానికి మాత్రం మనసు అంగీకరించదు. ఎందుకంటే అది వాళ్ళ ఈగో అనేది వాళ్ళను ఆపేస్తుంది. కానీ ఒక్కసారి మీరు క్షమించమని అడిగి చూడండి. అది అడిగేటప్పుడు మీకు చాలా కష్టంగా ఉన్నా అది అడిగిన తర్వాత అది ఇచ్చే సంతోషం ఉంటుంది చూడండి, దాన్ని మీరు ఏమి ఇచ్చినా కొనుక్కోలేరు. ఇలా ఏది కూడా దానికి సరిసాటి రాదు. హాయ్, ఐఎమ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ సోషల్ వర్కర్. Please subscribe.